ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా మీ ద్వారా ఈ మీడియా సమావేశాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు అత్యంత విషాదకరమైన పరిస్థితుల్లో ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నది. ఒకవైపు మా నర్సంపేట మాజీ శాసనసభ్యులు మరి తీవ్ర అనారోగ్యానికి గురై యశోద హాస్పిటల్లో మరి చాలా బాధాకరమైన పరిస్థితుల్లో వారికి చికిత్స జరుగుతూ ఉన్నది. వారి కుటుంబ సభ్యులు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మరి బాధపడుతున్నారు. మరి వారు ఆరోగ్యంగా బయటికి రావాలని చెప్పేసి కోలుకోవాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం. యావత్తు తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ అయితే గొప్పగా డాక్టర్లు ఉంటారో ఆ డాక్టర్లను ఏ విధంగా తీసుకొచ్చి ఈ దేశంలో కూడా ఎక్కడైనా గొప్ప డాక్టర్లు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంత శ్రమ కోర్చైనా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని బతికించాలని కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న మరి డాక్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అయితే మిత్రులారా, ఈ సందర్భంగానే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా బీఆర్ఎస్ నాయకులకు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనే ఒక ప్రహసనం మొదలుపెట్టి దాని పేరు మీద వీళ్ళందరికీ కూడా భద్రతను కుదించడం లేకపోతే తొలగించడం అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కార్యక్రమానికి తెరలేపింది. దీని మీద తెలంగాణ ప్రజలకు కొన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట నేను పెద్ది సుదర్శన్ రెడ్డి గారితోనే స్టార్ట్ చేస్తాను. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వయసు 52 సంవత్సరాలు. దాదాపు విద్యార్థి దశ నుండే 19 సంవత్సరాల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఎంసీపీఐ లీడర్ ఓంకారు ఇంకా రకరకాల వ్యక్తులు ఆ రోజు నర్సంపేట మాత్రమే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా, నేను కూడా అక్కడ ఒక ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన, మరి అక్కడ కల్లోల ప్రాంతంగా పరిగణించబడ్డ వరంగల్ జిల్లా, ఆ వరంగల్ జిల్లాలో ప్రాణాలకు తెగించి ఒక విద్యార్థి రాజకీయాల్లోకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు. వారు చిన్న వయసులోనే మరి ఈ నక్సలైట్ ఉద్యమానికి టార్గెట్ అయిపోయారు. మరి ఎంసీపీఐ ఓంకార్ ఒకవైపు, మరోవైపు సాయుధ నక్సలైట్లు, వీళ్ళందరూ ఎంతోమంది నిరాయుధులైన రాజకీయ నాయకులను పిట్టల్లాగా కాల్చేస్తూ ఉంటే అక్కడ మారణ హోమానికి ఎదురొడ్డి పోరాడి ప్రజాస్వామ్యాన్ని బతికించిన ఒక గొప్ప పోరాట యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి ఇలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి చిన్న వయసులోనే ఆనాడు పోలీస్ అధికారులు వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారు. ఆయుధాల లైసెన్స్ దాదాపు 20-25 సంవత్సరాల నుంచి అతనికి ఆయుధాల లైసెన్స్ కూడా ఉంది, పర్సనల్ వెపన్ లైసెన్స్. అదేవిధంగా అతనికి దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంటే గన్మెన్లు కూడా రకరకాల ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మొదట మరి దుగ్గొండి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ గారు మలిదశ ఉద్యమం స్టార్ట్ చేసిండ్రో ఆ మలిదశ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి మరి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా, కీలకమైన పోరాట యోధుడిగా, సైనికుడిగా మరి వరంగల్ జిల్లాలో రాజకీయాలు నడిపారు. దాదాపు 8 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మరి దుగ్గొండి జెడ్పీటీసీ కూడా గెలిచి ఫ్లోర్ లీడర్ కూడా వరంగల్ జిల్లాలో ఎన్నికయ్యారు. దాని తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్గా జీతం తీసుకోకుండా కూడా పనిచేశారు, ఏమాత్రం జీతం తీసుకోలేదు. అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన మరి పాటుపడ్డారు. నాకు బాగా గుర్తున్న సందర్భం ఏంటయ్యా అంటే, నేను గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కోరిక మేరకు, సార్ భారత ప్రభుత్వం మనకి ఏవి సైనిక పాఠశాలలు ఇవ్వడం లేదు, నా నియోజకవర్గంలో అశోక్ నగర్ అనే ఒక పెద్ద స్కూలు,
అది గిరిజన గురుకుల పాఠశాల. ఆ గిరిజన గురుకుల పాఠశాలను 120 ఎకరాలు ఉంది, దాన్నే ఒక సైనిక్ స్కూల్గా మారుద్దామని చెప్పేసి నాతో చర్చించి దాన్ని సైనిక్ స్కూల్గా మార్చి, ఎంత గొప్ప వ్యక్తి అంటే సుదర్శన్ రెడ్డి గారు, సైనిక స్కూల్గా మార్చి ఆయన వాళ్ళ భార్య స్వప్న గారు వీళ్ళిద్దరూ కలిసి, సత్యవతి రాథోడ్ గారు అప్పుడు గిరిజన శాఖ మంత్రులు, ఆమె సమక్షంలో వాళ్ళ కొడుకును 25% ఏదైతే ఓపెన్ కోటా ఉంటుందో ఆ కోటాలో భాగంగా వాళ్ళ కొడుకును కూడా అశోక్ నగర్ సైనిక్ స్కూల్లో చేర్పించాడు. ప్రభుత్వ సైనిక్ స్కూల్లో చేర్పించిన గొప్ప మరి ఆదర్శప్రాయుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అయితే నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. వారు తాగరు, అదేవిధంగా మరి ప్యూర్ వెజిటేరియను, నిరంతరం ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి. 52 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి అంత తీవ్రమైన గుండెపోటు వచ్చిందంటే దాని వెనుక ఏదో బలమైన స్ట్రెస్ గురైంటారు అనేదే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. వారి కుటుంబ సభ్యులతోని, వారి సోదరులతోని, అదేవిధంగా ఆయనతో ఆప్తులుగా తిరిగిన, సన్నిహితంగా మెలిగిన వరంగల్ జిల్లా రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఆయనను ఘోరంగా టార్గెట్ చేసింది. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసిన పాపం ఏంటి? ఆయన చేసిన పాపం ఏంటంటే ఆదర్శప్రాయుడిగా బతకడం. అదేవిధంగా సివిల్ సప్లైస్ ఆయన కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడున్న రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు ఆయన సివిల్ సప్లైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన సివిల్ సప్లైస్ కమిషనర్గా ఉన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతాయని తెలుసుకొని ఆ కుంభకోణాల, ఆ సివిల్ సప్లైస్లో ఉండే ఏదైతే బియ్యము అవన్నీ కూడా రాబందుల పాలు, పందికొక్కుల పాలు కాకూడదు, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, అది మిల్లర్ల రూపంలో కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తుల రూపంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి వాటన్నిటినీ కూడా అరికట్టడానికి ఒక అద్భుతమైన ప్లాను ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో 2023లో, ఆయన ఆల్రెడీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వెంటనే 1100 కోట్ల రూపాయల విలువైన స్కామ్ను ఆయన కనుక్కోగలిగారు. ఉన్నతాధికారులకు, డీజీపీకి లెటర్ పెట్టాడు, అదేవిధంగా ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు. అదేవిధంగా ఈ తెలంగాణ భవన్ నుంచి కూడా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈ స్కామ్ ఏ విధంగా జరిగిందో వివరించారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కంప్లైంట్ చేశారు. తర్వాత హైకోర్టులో కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. 1100 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని కాంగ్రెసు నాయకులు పందికొక్కుల్లాగా దోచుకున్నారు. 1 కిలో బియ్యం కూడా ఒక మిల్లు నుండి గోడౌన్కు రాకుండానే, ఒక మిల్లు నుండి ఇంకొక మిల్లుకు పోకుండానే 1100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జోబుల్లో వేసుకున్నారు అనే ఒక ఒళ్ళు గగురు పొడిచే సత్యాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 17,000 రూపాయల విలువైన బంకర్ బెడ్ను 33,000 రూపాయలకు కొని, తద్వారా వచ్చిన 100 కోట్ల రూపాయలను కాంగ్రెస్ నాయకులు బడా కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళ జోబుల్లో వేసుకొని వాటిని మూటల్లోకి పెట్టి మూటలను ఢిల్లీకి తరలిస్తున్నారు అన్న విషయం మీద కూడా వారు వీరోచితంగా పోరాడారు. ఇంకా రకరకాల కుంభకోణాల మీద పోరాడేవారు. ఆయనకు రకరకాల సమాచారాలు వస్తున్నవి. మాతో కూడా చాలాసార్లు ఈ కుంభకోణాల మీద ఆయన చేస్తున్న పోరాటం గురించి పంచుకున్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇక రేవంత్ రెడ్డికి నేను దొరికిపోతున్నాను అన్న భయం కలిగిందో కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో, అయితే అది జరిగిన వెంటనే వీళ్ళు ఏం చేశారు, ముందు ఆయన వెపన్ లైసెన్స్ రెన్యూ చేయడం లేదు. వెపన్ లైసెన్స్ ప్రతిసారి కూడా రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఆపేశారు. దానికన్నా ముందు